For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హలో అండి, నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పీసీఓడి, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే గర్భాశయం దగ్గర ఉండే అండాశయాల్లో నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాయి, వాటిని మనము పీసీఓడి కింద చెప్పుకోవచ్చు. సో ఇది చాలామంది ఫీమేల్స్లో లైక్ మెనార్కీ నుంచి మెనోపాజ్ దాకా దీన్ని చూడొచ్చు. సో ముఖ్యంగా 3 to 7% ఫీమేల్స్లో మనము దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వేరేజ్ ఇది కండిషన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందండి. సో పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి చూసుకున్నట్టయితే ఒలిగోమెనేరియా అంటాము, అంటే స్కాంటీ బ్లీడింగ్ తక్కువగా, నెలసరి తక్కువగా అవ్వడము, అంతేకాకుండా ఎనోవులేటరీ సైకిల్స్ అంటాం, అండం విడుదల కాకపోవడం, ఇది ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. చాలామందిలో లైక్ మ్యారేజ్ అయిన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. పీసీఓడి కారణంగా ఎప్పుడైతే అండం విడుదల కాదో అప్పుడు మనకు ఇన్ఫర్టిలిటీ చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హిర్సుటిజం అని, అంటే అన్వాంటెడ్ హెయిర్ రావడము, సో టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంతేకాకుండా హైపర్లిపిడిమియా అంటాము, హైపర్లిపిడిమియా రావడము, సో ఇంకా కార్డియాక్ డిసీజెస్, ఇవన్నీ కూడా మనము పీసీఓడిలో చూస్తూ ఉంటాం. సో వేరాజ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి, సో ఇది లక్షణాలను బట్టి, సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా పేషెంట్ కండిషన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లైక్ యుక్త వయసులో ఉండేటువంటి ఆడపిల్లల్లో మనం పీసీఓఎస్ చూసినట్టే అయితే కనుక మన యొక్క ఎయిమ్ ముఖ్యంగా లైక్ సైకిల్స్ రెగ్యులర్ చేయడం, సో అది ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. వేరేజ్ మ్యారీడ్ ఉమెన్లో 30 to 40 yearsలో ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీతో పాటు చూస్తూ ఉంటామో, సో సైకిల్స్ రెగ్యులర్ చేయడమే కాకుండా వాళ్ళలో ఓవ్యులేషన్ లైక్ అండం విడుదల అయ్యేటట్టుగా కూడా చేయడం అనేది ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. వేరేజ్ ఫ్యాటీ ప్లస్లో చూసుకున్నట్టయితే వాళ్ళకు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము, ఫర్దర్ మెటబాలిక్ డిసీజెస్ రాకుండా ఆపడం, లైక్ టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, సో హైపర్లిపిడిమియా కానివ్వండి, ఇవన్నీ కూడా రాకుండా ఆపడానికి మనం చికిత్స అనేది ఉంటుంది. సో చికిత్స తర్వాత ముఖ్యంగా మనము సో ఆయుర్వేద చికిత్స చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఇది హోల్ అండ్ సోల్గా ఇది ఒక మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫ్యాక్టోరియల్గా చెప్పొచ్చు ఈ డిసీజ్ని. సో ఇది ఒక ఆర్గాన్కి సంబంధించింది కాదు, సో మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి చికిత్స కూడా రూట్ కాజ్లో ఉండాలి. సో రూట్ కాజ్ని ట్రీట్ చేయగలిగితేనే మనం పీసీఓఎస్ని ఆపొచ్చు. సో పంచకర్మ చికిత్సల ద్వారా ముఖ్యంగా మనం రూట్ కాజ్ని ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. మాకు చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉన్నాయండి పంచకర్మలో. సో అందులో వమనం, విరేచనం, వస్తి అని, ఇలా నస్యం అని, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి అన్నీ కానీ, వీలైతే కనుక సో అవసరాన్ని బట్టి కొన్ని కానీ మనం చేయడం జరుగుతుంది. తర్వాత ఫాలోఅప్స్లో లైక్ ఓరల్ మెడికేషన్స్ ఇవ్వడం, అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టర్స్, రసాయన చికిత్సలు అంటే ఇవన్నీ కూడా ఇస్తూ మనం పేషెంట్ని ఫాలోఅప్ చేస్తూ ఫర్దర్గా మళ్ళీ పీసీఓఎస్ రిపీట్ కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, డైట్ చెప్పడం జరుగుతుంది. పీసీఓడిలో ముఖ్యంగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ముఖ్యంగా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. డైట్ వరకు వచ్చేసరికి జంక్ ఫుడ్ మానేయడం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎప్పుడైతే జంక్ ఫుడ్ వల్ల లైక్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా మనం చాలా మందిలో పీసీఓఎస్ చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఒబెసిటీ వల్ల కూడా పీసీఓఎస్ రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఒబెసిటీ కారణమైన ఫుడ్స్ కూడా మనం తీసేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేరే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా ఎప్పుడు ఎంతో కొంత లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి పీసీఓఎస్లో. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్టలో సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెసే కాకుండా పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, యుటరైన్ ఫైబ్రాయిడ్స్, యుటరైన్ పాలిప్స్ ఇలాంటి గైనిక్ డిజార్డర్స్, అంతేకాకుండా లైక్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి ఆర్థరైటిక్ కండిషన్స్, ఇంకా డయాబెటీస్ లాంటి డిసీజెస్కి, సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్ లాంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటికి కూడా మా దగ్గర మంచి చికిత్స లభిస్తుంది.